ఈ ప్రోగ్రామ్ కి పర్మిషన్ లేదు, ఊరేగింపు చేయొద్దు, లేదు రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ లేదండి, దయచేసి పెట్టొద్దని చెబుతాను. నేను అడుగుతా ఉండా, 70,000 సంతకాలు ప్రజలు అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పోలీసు వ్యవస్థ తెలుసు, అన్ని తెలుసు. ఈ తెనాల పట్టణంలోని ప్రధాన కోడల్లో మేము 60 రోజుల నుంచి సంతకం సేకరణ చేసిన మాట నిజం. ప్రజలు విరివిగా వచ్చి సంతకాలు పెట్టిన మాట నిజం. అలాగే గ్రామాల్లో అయితే, వార్డుల్లో అయితే ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించింది నిజం. ఆ సంతక సేకరణ చేసిన పత్రాల్ని ప్రజల సమక్షంలోనే పార్టీ ఆఫీసుకి పంపిస్తా ఉండామంటే ఈ ప్రోగ్రామ్ పర్మిషన్ లేదని చెప్పటం, ఇది ఏ సూచన? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఓ రాజకీయ పార్టీ ప్రోగ్రాం చేసుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ప్రోగ్రాం చేసుకోలేదా? నెలల తరబడి చేశారు. మేమన్నా భయపడ్డామా? మరి ఈ రోజు ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? అంటే ప్రజల వ్యతిరేకతని మీరు ఇంకో రకంగా చూసుకుంటా ఉన్నారు. మేము కూడా, నేను నా ఫోన్ చేసే పోలీసులు కూడా చెప్పారు, సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు అంటే, అయా శాంతి ఎక్కడ చిన్న ఘర్షణ గొడవ లేకుండా ఈ ప్రోగ్రాం జరిగిద్ది. లేదు సార్, ర్యాలీ వద్దు సార్, పోలీసులు పాపం వాళ్ళ ఉద్యోగాలు పోగొడతాం ఎందుకని, అరే బాబు ఇదేం గొడవ ఉండదని చెప్పి, లేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు, దయచేసి సహకరించండి అని చెబుతుంటే, నేనేమడుగుతున్నానంటే, పాలకులకి ప్రతిపక్షం కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రోగ్రాం చేసుకుంటాయి, ఎందుకు మీరు వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారు? ఈ ప్రోగ్రాం అణసవేయాలని, ఈ ప్రోగ్రాం జరగకూడదని చెప్పి పోలీసు ద్వారా ఎందుకు ఇది చేస్తున్నారో ఈ చూస్తుంటే వాళ్ళకప్పుడే భయం ఏర్పడినట్టు కనపడతా.